పథకం అమలుకి సిద్ధమైంది ప్రభుత్వం. ఇంతకీ ఏంటా పథకం, దీనివల్ల ఎంతమంది ప్రయోజనం పొందనున్నారు? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పిల్లల తల్లిదండ్రులకు తీయని కబురు చెప్పింది కూటమి ప్రభుత్వం. ఆ కబురు పేరే తల్లికి వందనం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎంతమందికి పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం అమలు చేస్తుంది. విద్యార్థుల తల్లుల ఖాతాలు నిధులు జమ కానున్నాయి. 67,27,164 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 8,745 కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లల దగ్గర నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థుల వరకు ఈ పథకం వర్తిస్తుంది. కూటమి అధికారంలోకి వెళ్తూ ఏడాది పూర్తి. ఈ సందర్భంగానే ఈ పథకాన్ని అమలు చేస్తోంది ప్రభుత్వం. రైతులకు పెట్టుబడి సాయం కోసం జూన్ 20న అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని ఏపీ ఎంత కష్టమైనా చేస్తామనే విధంగా ఆ రోజు చెప్పాను. ఆ డైరెక్షన్ లో ముందుకు పోయాం. మేము ఆ రోజు సూపర్ 6 చెప్పాం. ఎన్నికల మేనిఫెస్టో చాలా విషయాలున్నాయి. సూపర్ 6 మేజర్గా హైలైట్ చేశాం. ఆ సూపర్ 6లో అతి కీలకం తల్లికి వందనం. ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా, ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరికే డబ్బులు ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా చేస్తే, ఒకరినే ఆ తల్లి చదివిస్తే లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈరోజు మీరు చూస్తే 67 లక్షల మందికి దగ్గర 10,091 కోట్ల రూపాయలు టోటల్గా ఖర్చు అవుతుంది. ఇందులో 1,346 కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి వెళ్తుంది. ఇందులో ఏమీ మార్పులు లేవు. ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి, దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.